స్థలాలు ఇవన్నీ చేసుకోవటం అనేది అలా జరుగుతున్నది. రైట్. ఐల్ కమ్ బ్యాక్ టు సార్. నేను ఒకసారి ప్రసాద్ పేకిటి గారి దగ్గరికి వెళ్దాం. ప్రసాద్ గారు, గుడ్ ఈవినింగ్. ప్రసాద్ గారు, పరిస్థితులు చూస్తూ ఉంటే చాలా ఇంట్రెస్టింగ్గా మారుతూ ఉన్నాయి. ఓవైపు భారత్ ఏమో చాలా క్లియర్గా మేము ఓన్లీ రిటాలియేషన్ చేస్తా ఉన్నాం అనేటువంటి మాట వాళ్ళు చెప్తా ఉన్నారు. కానీ పాకిస్తాన్ సిచ్యువేషన్, పాకిస్తాన్ వాళ్ళ ప్రవర్తిస్తున్నటువంటి తీరు చూస్తుంటే క్లియర్గా కామన్ మ్యాన్ ఉండేటువంటి ఏరియాస్నే టార్గెట్ చేస్తూ ఉన్నారు వాళ్ళు. ఇన్ఫ్యాక్ట్ పూంచ్లో జరిగినటువంటి సంఘటన మనం చూసుకోవచ్చు. అఫ్కోర్స్ ఈ రోజు ఉదయం వాళ్ళ బంకర్ ఏదైతే ఉందో దాన్ని ఇండియన్ ఆర్మీ బ్లాస్ట్ చేయడం జరిగింది. ఎక్కడి నుంచి అయితే పూంచ్ సెక్టార్కి దగ్గరగా ఉండి పూంచ్ దగ్గర ఉన్నటువంటి బంకర్ నుంచి ఏదైతే వాళ్ళు టార్గెట్ చేస్తూ ఉన్నారో, బట్ ఇలాంటి సందర్భంలో ఓ పక్క ప్రపంచం కూడా గమనిస్తూ ఉంది భారత్ ఏం చెప్తోంది. ఇన్ఫ్యాక్ట్ ఐఎమ్ రియలీ హ్యాపీ దట్ అట్లీస్ట్ ఇప్పటికైనా భారత్ అంబాసిడర్స్ ప్రపంచ మీడియా వేదికగా, ఇన్ఫ్యాక్ట్ స్కై న్యూస్లో నిన్న కూడా మాట్లాడినటువంటి మాటలు మనం చూసుకోవచ్చు. దే వాజ్ అ స్కై న్యూస్ ప్రజెంటర్, హీ వాస్ టెల్లింగ్ ఆర్ షీ వాస్ టెల్లింగ్ లైక్ ఇండియన్ కంట్రోల్డ్ కాశ్మీర్ అంటే నో, యు ఆర్ రాంగ్, అబ్సల్యూట్లీ రాంగ్, ఐ హ్యావ్ టు కరెక్ట్ యూ అనేటువంటి మాట వాడి పాకిస్తాన్ చేతిలో ఉన్నది కాదు, కాశ్మీర్ ఈజ్ అబ్సల్యూట్లీ ఇండియన్ టెరిటరీ అనేటువంటి మాట ఆయన అన్నారు. ఐ మీన్ ఐఎమ్ హ్యాపీ ఇన్నేళ్ల తర్వాత అట్లీస్ట్ ఇప్పటికైనా మన వాళ్ళు మాట్లాడుతున్నారు అంబాసిడర్స్ అనేటువంటి విషయాన్ని. సో హౌ డు వీ హ్యావ్ టు సీ దిస్ సార్? అంటే ఇది చాలా పరిగణం అండి ఇక్కడ. సో అంటే మొదటిగా ఈ చర్చలో పాల్గొన్న పెద్దలందరికీ నమస్కారము. సో అయితే ఇక్కడ మనకు వచ్చేసరికి ఎలా చూడాలంటే, ఇప్పటి వరకు జరిగిన దానికి ఇప్పటికీ చాలా వ్యత్యాసం ఉంది. ఇప్పటి వరకు ఎప్పుడైనా సరే మనకి ఎటువంటి కాన్ఫ్లిక్ట్స్ వచ్చినా సరే అక్కడి నుంచి టెర్రరిజం అయినప్పటికీ కూడా మనకి చాలా మిడిల్ ఈస్ట్ కంట్రీలు కానివ్వండి, యుఎస్ కానివ్వండి, వీళ్ళందరూ మనకి ఏం చెప్పారంటే మీరు చర్చలతోనే, మీరు గొడవలకు వెళ్ళకూడదు, ఈ కాన్ఫ్లిక్ట్లు వార్లకు వెళ్ళకూడదు, న్యూక్లియర్ ఇవన్నీ ఉన్నాయి అందు గురించి అంటున్నారు. కానీ ఇప్పుడు వచ్చే స్టేట్మెంట్లు ఏంటంటే భారత్ ఏవైతే చేస్తోందో అది సరైన పద్ధతే, టెర్రరిజం వచ్చింది కాబట్టి దాన్ని కంట్రోల్ చేయాల్సిందే అని చెప్తున్నారు. ఇంకోటి మన ముఖ్యమైన విషయం ఏంటంటే జయశంకర్ గారు చెప్పింది, టెర్రరిజం ఎక్కడ ఉన్నా సరే దాన్ని మనము వేళ్లతో పీకి పడేయాలని చెప్తున్నారు. సో విచ్ ఇస్ ఎ గుడ్. అండ్ ఇప్పటి వరకు అంటే ఎన్ని కోల్డ్ వార్, ఈ వారు, ఆ వారు, ఎన్ని వార్లు జరిగినా సరే ఎప్పుడు కానీ యుఎస్ వరల్డ్ వార్ తర్వాత, బహుశా వరల్డ్ వార్ 2 తర్వాత మనకి రష్యా యుఎస్ఏ కలిసి వస్తున్నారు, మనకి సపోర్ట్ చేస్తున్నారు. సో అందు గురించి మనకి ఇదేంటంటే చాలా పెద్ద సపోర్ట్ అండి. ఇది గ్లోబల్ నెరేటివ్ లో వచ్చేసరికి ఇట్స్ అ వెరీ గుడ్ సైన్. నెక్స్ట్ ఇంకోటి చూడాల్సింది ఏంటంటే, ఇది వెంటనే అవ్వదు. ఇది ఏదో ఒక ఆపరేషన్ చేసాము దాంతో అవ్వదు. ఇది తరచూ, అంటే మీరు యుద్ధంలో చూసుకుంటే వివిధ లాజిస్టిక్స్ అవన్నీ ఏవైతే ఉన్నాయో అన్నిటి కంట్రోల్ చేసుకుంటూ రావాలి. అంటే వాళ్ళకి బాగా టైట్ చేసేయాలి. ఫస్ట్ ఎకనామిక్ సప్లైస్, అది ఒకటి సార్ అంబాసిడర్ సార్ చెప్పినట్టు. నెక్స్ట్ మనకి ఇంకోటి చూసుకోవాల్సింది ఏంటంటే, యుద్ధంలో అతి ముఖ్యమైనది ఫ్యూయల్. ఆ ఫ్యూయల్ సప్లైస్ అన్ని కంట్రోల్, అక్కడ కరాచీ లేకపోతే బలూచిస్తాన్ లో మనం ఆయిల్ దీని మీద కూడా జరిగే అటాక్స్, ఇవన్నీ కంట్రోల్ చేస్తున్నారు. ఇంకా మిగతా ఎక్కడెక్కడ ఏవైతే ఉన్నాయో వెపనరీని కూడా ఎలా కంట్రోల్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. మనకి ఇప్పటివరకు వచ్చిన అందిన ఏంటంటే వాళ్ళ చైనీస్ క్వాలిటీ చూసాము. నిన్న మనకి 400 డ్రోన్లు అటాక్లు జరిగినా సరే మొత్తం అన్ని తిప్పి కొట్టాము. ఎటువంటి సివిలియన్ క్యాజువాలిటీస్ ఎటువంటిది అవ్వలేదు. బహుశా మీరు నిన్న రాత్రి ఫాలో అయ్యింటే చాలా టెన్స్డ్ గా ఉండే పీరియడ్ నిన్న రాత్రి. దానికి తోడు ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మన నేవీ కూడా ఇప్పుడు అటాక్ చేస్తోంది ఐఎన్ఎస్ విక్రాంత్ నుంచి. ఇప్పుడు ఇంకా లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే, వాళ్ళ కంటోన్మెంట్ ఏరియాస్ ఎక్కడైతే వాళ్ళ యుద్ధ నీతిలో వచ్చేసరికి మనకు ఫస్ట్ మనం వాళ్ళకి చెప్పడం కూడా, మనం ఆపరేషన్ సింధూర్ మనం చేసింది కూడా టెర్రరిస్ట్ స్థావరాల మీదే మేము చేసాము, మీ మిలిటరీ కానివ్వండి సివిలియన్ ఏరియాలో ఎటువంటి మేము అటాకులు చేయలేదు అని వాళ్ళు చెప్పడం. అంటే టెర్రరిజం ని కొట్టడానికే మేము చేసాము, మాకు ఇలా చేశారు కాబట్టి అని చెప్పారు. ఎప్పుడైతే పాకిస్తాన్ వాళ్ళు మళ్ళీ మన మీద అటాక్ చేశారో అంటే అప్పుడు దెన్ వీ హ్యావ్ ఆల్ ద రైట్స్ టు ఫైట్ దెమ్. ఇది ఏంటంటే ఇంకా అఫీషియల్లీ వార్ అని డిక్లేర్ అవ్వలేదు కానీ ఇంకా వారే ఇది. సో దట్ ఈస్ ద సిచ్యువేషన్ వేర్ వీఆర్ ఇన్. అండ్ మన డిఫెన్స్ కి వీ కెన్ గో అండ్ హిట్ దెమ్ ఎనీవేర్. సో ఓన్లీ థింగ్ వేర్ వీ నీడ్ టు బి కన్సిడరేట్ ఆర్ వేర్ వీ నీడ్ టు బి లిటిల్ కాషియస్ ఈస్ వాళ్ళ న్యూక్లియర్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, ఇప్పుడు దాని సిచ్యువేషన్ ఏంటి అనేది, దట్ ఈస్ వన్ ఇంపార్టెంట్ పాయింట్ అండి.
కానీ మనకు వస్తున్న సమాచారం ఏంటంటే అసీం మునీర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్, యా అతని పొజిషన్ చాలా షేకీగా ఉంది వాళ్ళ అంతర్గతంగానే. ఎందుకంటే ఈయన ఐఎస్ఐలోనే ఉన్నాడు, ఇలా బ్యాక్వర్డ్ ప్లానింగ్ ఇంటెలిజెన్సే చేశాడు, కానీ ఎప్పుడు కానీ ఆన్ ద గ్రౌండ్ అటాకులు చేయడము లేకపోతే వార్ లో పార్టిసిపేట్ చేయడం ఇటువంటి ఎక్స్పీరియన్స్ ఎప్పుడు లేదు. లేదు, కరెక్ట్. సో అందు గురించి అతనికి విరుద్ధంగా తిరగబడుతున్నారు. దానికి తోడు ఏంటంటే అక్కడ షియా సున్నీ కూడా వస్తోంది అక్కడ. అంటే మునీర్ వారి వైఫ్ షియా, అతని మునీర్ కూతుర్ని కూడా షియా ఫ్యామిలీకే ఇచ్చారు. సో అందు గురించి ఏంటంటే ఇతనికి ఇరాన్ నుంచి కొంచెం సపోర్ట్ వస్తుందేమో, అది కూడా వ్యతిరేకంగా చాలా వస్తున్నాయి. ఇటువంటి ఇన్ఫర్మేషన్ ఎక్కడికి బయటికి రావట్లేదు ఇంకా. సో ఇవన్నీ అవుతే అంతర్గతంగానే మనం ఆల్రెడీ బలూచిస్తాన్ వాళ్ళు ఈ క్యాపిటల్ క్వెట్టా ఏదైతే ఉందో వచ్చేసింది, వాళ్ళ గ్రిప్ లో వచ్చింది. సో ఇవన్నీ చూసుకుంటేనే అంటే ఎందుకు ఇది ఎక్కువ రోజులు పడుతోంది అంటే, మనం ఇది వరకు చూసుకుంటే మన పుల్వామా అటాక్ కానివ్వండి, యూరీలో కానీ, అది జస్ట్ ఒకసారి చేసేసి ఆపేసాం. కానీ ఇప్పుడు మనం ఏంటంటే డైరెక్ట్ రూట్స్ నుంచి లాగుతున్నాం. ఇప్పుడు వాళ్ళకి ఎవరో మోదీ గారు ఇచ్చిన స్టేట్మెంట్లు కూడా చూసుకుంటే రూట్స్ నుంచి లాగే ప్రయత్నంలో మనం ఇంకా చేయాల్సి వస్తుంది. గ్లోబల్ ఎఫర్ట్స్ అయితే వెళ్ళాయి, లాజిస్టిక్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని కంట్రోల్ చేయడం జరుగుతోంది. ఒక చోట మనకి ఇంకా కొంచెం జాగ్రత్తగా చేయాల్సి వస్తుందంటే మన నెరేటివ్ ఏవైతే ఉన్నాయో, ఎస్పెషల్లీ వెస్టర్న్ మీడియా, ఈవెన్ అమెరికా క్యాపిటలిస్ట్ కంట్రీ అయినా సరే, వాళ్ళ నెరేటివ్ ఏవైతే ఉన్నాయో మీడియా దట్ ఈస్ స్టిల్ మనకి ఎగెన్స్ట్ గానే జరుగుతున్నాయి. మనము ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటంటే రాజకీయాలకు అతీతంగా ఇప్పుడు జైశంకర్, ఇటువంటి సమయంలో జైశంకర్ గారు ఒక్కరి ఎఫర్ట్ తోనే కాకుండా మనకి వీరు కూడా శశి థరూర్ గారు కూడా ఉన్నారు. వారికి ఉన్న నెట్వర్క్, వారికి ఉన్న అనుభవం కూడా యూజ్ చేసుకుని ఈ నెరేటివ్ ని బీట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. రైట్ ప్రసాద్ గారు, ఐల్ కమ్ బ్యాక్ టు అగైన్.